పీసీఓడి ఇష్యూ ఉంది, థైరాయిడ్ ఇష్యూ ఉంది, వెయిట్ ఎక్కువగా ఉంది, పీరియడ్ సరిగ్గా రావట్లేదు. కానీ నేను హాస్పిటల్ చుట్టూ వెళ్ళదలుచుకోవట్లేదు, మెడిసిన్ వాడదలుచుకోవట్లేదు. న్యాచురల్గా ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నా. ఈ వీడియో మీకోసమే. నేను మీ డాక్టర్ సరళ మాట్లాడుతున్నా, ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి. సో ఫాస్ట్గా న్యాచురల్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలంటే 4 టిప్స్ మీకోసం. సో ముందుగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం మనకి ఓవులేషన్ పీరియడ్ అనేది మనకి ముందుగా తెలియాలన్నమాట. అంటే ఓవులేషన్ మీకు అవుతుందా లేదా, రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ ఓవులేషన్ అవుతుందా లేదా, మీ సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్నాయా లేదా, ఇది ముందుగా మనం చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అన్నమాట. దాంతో పాటు మన లైఫ్ స్టైల్ అండ్ మన వెయిట్ లెవెల్స్. సో మన వెయిట్ ముందు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు నుండి, ఈ మధ్య కాలంలో పీసీఓడి కామన్ అయిపోయింది. పెళ్లి కన్నా ముందే తెలిసిపోతే ఫ్యామిలీ అంతా భయపడుతున్నారు అనమాట. అత్తగారు ఏమంటారు, హస్బెండ్ ఏమంటారు, ప్రెగ్నెన్సీకి లేట్ అయిపోతుందేమో, ఇవన్నీ టెన్షన్స్ వల్ల వెయిట్ గెయిన్ ఎక్కువైపోవడము అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడము, ఇవన్నీ కామన్ గా చూస్తున్నాం. సో వీటన్నిటిని న్యాచురల్ గా పెళ్లి కన్నా ముందే, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కన్నా ముందే మనం సాల్వ్ చేసుకోవాలంటే సింపుల్ చేంజెస్ మన లైఫ్ లో చేసుకుంటే గనక మనకి ఈజీగా ప్రెగ్నెన్సీ క్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ముందుగా మన ఫుడ్ హ్యాబిట్స్ చూసుకోవాలి. ఫుడ్ లోపల ఆయిల్ ఫుడ్ కానీ, బయట ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ ఆపేసేయాలి. పీసీఓడి డయాగ్నోజ్ అయినా, థైరాయిడ్ ప్రాబ్లం డయాగ్నోజ్ అయినా, మనం వెయిట్ ఎక్కువగా పెరుగుతున్నాము అని తెలిసిన వెంటనే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. డైట్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. డైట్లో ఎక్కువగా మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, వీలైతే వీట్ గ్రాస్ జ్యూస్ అలాంటివి నేచర్కి దగ్గరగా న్యాచురల్ ఫుడ్ ట్రై చేయాలి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, పిజ్జాలు, బర్గర్లు, ఈ జొమాటోలు, ఈ అన్ని ఆర్డర్స్ అన్ని పక్కన పెట్టి న్యాచురల్గా దగ్గరికి వెళ్తే మనకి ఈజీగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఫస్ట్ డైట్ అనేది చాలా 90% మనకి ప్రెగ్నెన్సీ రావడానికి కానీ, ఓవులేషన్ జరగడానికి కానీ మన లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించేది 90% మన డైట్. మనం తినేవన్నీ కూడా కెమికల్ యాడిటివ్ ఫుడ్ తింటున్నాము, అంతా ప్రాసెస్డ్ ఫుడ్ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్డ్ ఫుడ్ నుండి, కెమికల్ యాడిటివ్స్ నుండి న్యాచురల్గా తయారు చేసిన మనం వీలైతే ఇంట్లోనే గోధుమ గడ్డి పెట్టుకోవడం కానీ, కూరగాయలు పండించుకోవడం కానీ, చిన్న ఆకుకూరలు పెట్టుకోవడం కానీ, ఇలాంటి పద్ధతిలోకి మనం ట్రై చేసుకుంటే కనుక మన ఎగ్ క్వాలిటీ కానీ, మన లైఫ్ స్టైల్లో చిన్న మాడిఫికేషన్ చేయడం వల్ల ఈజీగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఫాస్ట్గా మనకు వస్తుంది. డైట్తో పాటు ఇంకా వెయిట్ పెరుగుతున్నాము, వెయిట్ మన బిఎంఐ ఎక్కువైపోతుంది, మన హైట్కి వెయిట్కి లింక్ లేకుండా అయిపోతుంది అన్నప్పుడు ఇంకా మెయిన్గా వెయిట్, కొంతమంది ఏంటంటే అబ్డామిన్ దగ్గర వెయిట్ ఎక్కువగా ఉంటుంది, కొంతమంది ఏంటంటే హ్యాండ్స్ లెగ్స్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. హ్యాండ్స్ లెగ్స్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకన్నా అబ్డామిన్ చుట్టూ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఎగ్ అనేది క్వాలిటీగా ఉండదు, ఎగ్ నెల రిలీజ్ అవ్వదు. కాబట్టి అబ్డామిన్ చుట్టూ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఆ ఫ్యాట్ని తగ్గించుకునేటట్టు అబ్డామినల్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకోవాలి. డైలీ ½ అన్ అవర్ ఖచ్చితంగా హస్బెండ్తో పాటు మీరు ఇద్దరు కూడా వాకింగ్కి వెళ్ళాలి. ½ అన్ అవర్ టు 1 అవర్ వాకింగ్ చేసుకోవడం, చిన్న ఎక్సర్సైజెస్, చిన్న యోగా, ఇవి చేయడం వల్ల ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగా వచ్చి ఫాస్ట్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవులేషన్ టైం మీ అందరికి తెలిసిన ఇంకో వీడియోలో చెప్పాను, మన ఓవులేషన్ ట్రాకింగ్ ఎలా చేసుకోవాలనేది. సో ఓవులేషన్ టైం మీకు సైకిల్స్ రెగ్యులర్గా ఉంటే కనుక, లేదు ఇబ్బందిగా ఉందంటే మీరు వీడియోని చెక్ చేసుకోండి. తెలుసుకోవడం కష్టంగా ఉందంటే మనకి అరౌండ్ 10th డే టు 20th డే డైలీ కానీ, ఆల్టర్నేట్ డేస్ కానీ ఓవులేషన్ టైంకి అరౌండ్గా కలిసి ఉంటే కనుక న్యాచురల్గా ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ క్యాచప్ అవుతుంది. సో దీంతో పాటు మన సైకిల్స్ రెగ్యులరైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓవులేషన్ అనేది కరెక్ట్ టైంకి జరగదు, ఒక్కొక్కసారి అనోవులేటరీ సైకిల్స్ ఉంటాయి. సో పీరియడ్ని రెగ్యులరైజ్ చేసుకోవడం అంటే నెల పీరియడ్ ఉండేటట్టు 21st డే నుండి 31st డే వరకు సైకిల్ ఉండడం అనేది నార్మల్
నార్మల్ సైకిల్, ఆ నార్మల్ ప్యాటర్న్ అనేది మనం మెయింటైన్ చేయాలి. డైట్లో చేంజెస్ వల్ల, లేకపోతే ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల, యోగా చేయడం వల్ల, దానికి తోడు స్ట్రెస్, టెన్షన్స్ మెయిన్గా, అబ్బో నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, వెయిట్ ఎంత ఎక్కువ ఉన్నా ఇంకా నాకు రాదు, నాకు కాదు, నాకు న్యాచురల్గానే కాదు, ఇలాంటి ఫోబియాలు, భయాలు పెట్టుకోకుండా స్ట్రెస్ ఫస్ట్ తీసేసేయాలన్నమాట. స్ట్రెస్ తీయడం వల్ల మన వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, మన సైకిల్ ప్యాటర్న్ రెగ్యులరైజ్ అవుతుంది అనమాట. సో మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉందంటే లాస్ట్ 3 నెలలు సైకిల్ అనేది రెగ్యులరైజ్ అవ్వాలి. సైకిల్ రెగ్యులరైజ్ అవ్వడానికి ఈ మెథడ్స్ అన్ని, టిప్స్ ఇంకా మన వేరే వీడియోస్లో కూడా ఉన్నాయి, సైకిల్స్ రెగ్యులరైజ్ అయ్యే టిప్స్, అవి చూసుకోవచ్చు. సో న్యాచురల్ వేలో మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ఈ టిప్స్ అన్నీ పాటించుకుంటే ఈజీగా, ఫాస్ట్గా, న్యాచురల్గా ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, ఒబేస్ ఉన్నా, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా న్యాచురల్గా, ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.